నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ఎవ్రీ మంత్ కూడా మనం సురేష్ బాబు గారి నుంచి రాశి ఫలాలు వింటూ ఉన్నాం, పరిహారాల్ని పాటిస్తున్నాం. మరి 2026 ఏప్రిల్ మాసం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. ఎస్ అండి, తెలుసుకుందాం పరిహారాలు అండ్ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు అలాగే నక్షత్రాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి సంజయ్ గారు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం, మార్చ్, ఉగాది అందరికీ అన్ని వివరంగా చెప్పారు, పరిహారాలు కూడా పాటించారు మాలో చాలా వరకు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వరకు, ఆ వివరణ తెలుసుకునే ముందు ఏప్రిల్ మాసంలో ఏమైనా మంచి రోజులు ఉన్నాయా, స్పెషల్ డేస్, ఏమైనా రెమెడీస్ పాటించాలా, ఆ డేస్ ని మేమంతా కూడా ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అంటారు గురువు గారు? ముందుగా మనం ఏప్రిల్ మంత్ చెప్పుకోబోయే ముందు ఆ మాసం యొక్క విశిష్టత. ఇది మనకి చతుర్దశి, అంటే ఆల్మోస్ట్ పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది చైత్ర మాసం. వైశాఖ మాస పౌర్ణమితో ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది, ఒక రోజు అటు ఇటుగా. అంటే 15 days వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 days వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. రెండు ముఖ్యమైన విశేషాలు ఈ ఏప్రిల్ లో ఉంటుందండి. ఒకటి ఉదక కుంభదానం అంటారు, అంటే నీటి చెంబును దానం చేయాలంటారు అనమాట. మనకి చెంబు అంటారు కదా, కుంభం. ఉదకం అంటే నీళ్లు, తర్వాత కుంభం అంటే వచ్చేటప్పటికి పాత్ర. మనకి చెంబు అంటారు, గ్లాస్ అంటారు, రకరకాల వాటర్ బాటిల్స్ కూడా దాని కింద వచ్చేస్తాయి. అంటే ఈ నీటిని దానం చేస్తే మహాపుణ్యం ఈ టైంలో అని చెప్తారు. అందులో 2 రకాలుగా చేయొచ్చు. మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకెళ్లిపోయి వాళ్ళకి ఆ చెంబు సహా అలా దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని ఒక విశేషం. నెలలో ఎప్పుడైనా చేయొచ్చు. అది చైత్ర వైశాఖ మాసాలు చేస్తే చాలా 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 పుణ్యప్రదం. చాలా సింపుల్, ఈజీ, పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైనా చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే చలివేంద్రాలు. అప్పుడు మనకి నీళ్లు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటే అది ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఈ పొల్యూషన్, తాగొచ్చో తాగకూడదో, ఎలా ఉంటుందో, ఏ కంటామినేషన్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఏమంటే వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక 10 రూపాయల వాటర్ బాటిల్స్ హోల్సేల్ కొనుక్కొని ఆ క్యాన్లోనో అక్కడ కార్లోనో పెట్టేసుకోవటం, అందరికి ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే అది కూడా ఉదక కుంభదానం కింద వస్తుంది. రెండోది అక్షయ తృతీయ. ఏప్రిల్ 19th ఉంది, 19th వస్తుంది. ఇది అగైన్ మనకి చాలా విశిష్టత గల పర్వదినం అని చెప్పుకోవాలి. ఎవరైతే అష్టలక్ష్మి వాళ్ళ ఇంట్లో కావాలనుకుంటారో, స్థిరలక్ష్మి ఉండాలనుకుంటున్నారో, ఆ రోజున ఖచ్చితంగా ఆ పండగ జరుపుకోవటం, ఆ పూజ చేసుకోవటం. ప్రత్యేకించి బంగారం కానీ, లేదంటే అమ్మవారికి స్వరూపమైన వస్తువులు చాలా ఉంటాయి సృష్టిలో. అలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని చక్కగా కొనుక్కోవటము, డిస్ట్రిబ్యూట్ చేయటం కనుక చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఈజీగా వచ్చేసి వాళ్ళ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతీక. ఈ 2 ముఖ్యమైన ఏప్రిల్ మంత్ లో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురుగారు, మరి ఏప్రిల్ మాసం 1 నుంచి 30 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన రెమెడీస్, గ్రహాల స్థానాలు, నక్షత్రాల స్థానాలు తెలియజేస్తారా గురుగారు? సో కర్కాటక రాశి ఈ మాసం చూసుకుంటే ఏప్రిల్ మంత్ లో కొన్ని విషయాలు చాలా చాలా బాగుంటుంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఒక 60% అనుకూలంగా ఉంటుంది. 60 కాదు, 65-70% అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రం చాలా క్లియర్ గా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఎంత మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో అవి తెలుసుకొని వాటి విషయాలు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు. మనం ముఖ్యంగా ఏప్రిల్ మంత్ లో చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఫస్ట్ కుజుడు మారుతూ ఉన్నారు, తర్వాత బుధుడు మారుతూ ఉన్నారు, సూర్యుడు, లాస్ట్ లో వచ్చేటప్పటికి శుక్రుడు 19వ తారీఖు. 4 గ్రహాలు మారుతూ. ఈ గ్రహాలు మారటం తోటి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళకి 15 days వాతావరణం కొంచెం ఆఫీస్లో కానివ్వండి, లేదంటే ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ద్వేషించబడినట్లుండే వాతావరణం ఉంటుంది. ఏదో ప్రాబ్లం చేస్తున్నారని ఒక ఆలోచన ఉంటుంది. ఆఫీస్లో బాస్ కానివ్వండి, లేదంటే ఫాదర్ లాంటి వాళ్ళు, సీనియర్లు ఎవరైనా, అథారిటేటివ్ ఫిగర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళ నుంచి వాళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి ఏదో ఒక ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడు మారిన తర్వాత ఏమవుతుంది, క్రియాఫలం, ఒక మంచి పనులు కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పుకుంటారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. బుధుడు 9th హౌస్లో ఉండటంతో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది అని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడు 11వ స్థానంలో చక్కగా అభయం, అన్ని విధాలా సేఫ్, సెక్యూరిటీగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సో చూసుకున్నాం అనుకోండి మనం ఏ విధంగా ఉంటుంది. సో శుక్రుడికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే 4 గ్రహాల్లో 2 గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక గ్రహం మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది, ఒక గ్రహం మాత్రం 50-50గా ఉంది. కొంచెం అటు ఇటు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒక 70-75% వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఒక 25% మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ విషయంలో చూసుకుంటే సూర్యుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 10th హౌస్కి మూవ్ అవుతున్నారండి. సూర్యుడు 10వ స్థానంలో దిగ్బలం అంటారు. చాలా 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 స్ట్రాంగ్గా ఉంటాడు 10th హౌస్లో సూర్యుడు. చాలా మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఎలాంటి రిజల్ట్ అంట, అర్ధ సిద్ధి అంటే ధనం అనుకున్నంత అనం వస్తుంది. అప్పటిదాకా గనక ధనానికి ఎవరైనా గనక రావాల్సిన ధనం ఆగిపోయినా, లేదంటే రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఆగిపోయినా కానీ, ప్రమోషన్స్ రాగిపోయినా కానీ, ఇలా రిసోర్సెస్ అర్ధ సిద్ధి అనుకున్న ఈ టైంలో వస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ టైం అండి. జాబులకి ఇప్పటిదాకా ఎవరైనా గనక రాకపోయి ఉంటే ఈ రాశి వాళ్ళు ఈ టైంలో జాబులు స్ట్రైక్ అవుతాయి, ప్రమోషన్స్ రావటం. నాకు సో ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ హ్యాపీ న్యూస్. తర్వాత రాజదర్శనం సుసల్లాపవు, అర్ధసిద్ధి అని చెప్పుకున్నాం. తర్వాత సదా ఆరోగ్యం, హెల్త్ బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే ఏంటి, హైయర్ ఆఫీషియల్ని కలవటము, గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటం, లేదంటే కొంచెం ఇంటికి పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళని కలవటం, ఇలా కలిసే అవకాశం ఉంటుంది అని ఒకటి గమనించుకోవాలి. సౌఖ్యం, ఫైనల్గా కంఫర్టబుల్గా ఉంటారు అని గమనించుకోవాలి. అయితే ఇంటికి సంబంధించిన వాతావరణంలో వీళ్ళు టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టూ మచ్ బయట ఆపర్చునిటీస్ రావటము, ప్రమోషన్స్ రావటం, ఎక్కువగా అటు స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం టైం స్పెండ్ చేయటం చేయాలి. మనకి 9వ స్థానంలో కుజుడు ఉండటం తోటి అంత మంచిది కాదు అని చెప్తారు. ఇది కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆశ నాచ ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం అంటారు. అంటే ఏమవుతుంది, ఒక్కోసారి విపరీతంగా తిరగటం ఒకటి ఉంటుంది, వృధాగా ప్రయాణం చేయటం. ఈ టైంలో అనుకోని విధంగా ఉద్యోగంలో ఎంత బాగున్నా కానీ కొన్నిసార్లు అనుకోని విధంగా వీళ్ళని కావాలని చెప్పేసి కిందకి లాగేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. విపరీతంగా ఖర్చులు పెడుతూ ఉంటారు, ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. అంటే ప్రమోషన్స్ రావడంతో పెద్ద పెద్ద పార్టీలు చేయటం, ఫంక్షన్లు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో టోటల్గా వీళ్ళకి కొంచెం వీళ్ళ మీద వీళ్ళ శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ఈ టైంలో. అంటే ఏమంటారు, దేహ శోషణం అంటారు. అంటే శరీరం అంతా ఎండిపోయినట్లు ఉంటుంది, సరిగ్గా డ్రింక్స్ చేయకపోవటం, సరిగ్గా జ్యూసులు చేయకపోవటం. ఇందాక చెప్పుకున్నా కదా, ఇంటి విషయాల్లో కొంచెం స్లోగా ఉంటారు. అంటే బయట అంతా ఏదైతే పెద్ద పెద్ద పనులు చేద్దామని ఎక్కువగా ఉండటంతో వీళ్ళకి వీటికి సంబంధించిన వ్యవహారాల్లో వృధాగా ప్రయాణాలు చేయటం, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం, ఇవి చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా చాలా యోగ్యతనిస్తూ ఉన్నారండి. ఇందాక సూర్యుడు యోగ్యతనిస్తూ ఉన్నాడు, శుక్రుడు కూడా యోగ్యతనిస్తున్నాడు. అంటే ఏమో అని చెప్తారంటే, ఒక అథారిటీ విత్ బ్యూటీ అని చెప్పుకోవాలి. ఒక బ్యూటిఫుల్ పర్సన్, ఒక మంచి అథారిటీ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది వీళ్ళకి ఈ మంత్ అని చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి కూడా టూ మచ్ ఏదేదో కావాలని తపనగా అన్ని వదిలిపెట్టుకొని ఉరుకులు పరుగులు చేసే విధానంగా కూడా ఉంటుంది అనమాట. వీళ్ళకి శుక్రుడికి 10వ స్థానంలో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా పుష్టి, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. ఇష్ట కార్య సాధనం, అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా ఏదో విధంగా సాధించేసుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం అంటే మంచి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ఓకే, రకరకాల డిష్లు, బిర్యానీలు, రకరకాలన్నీ చేసే అవకాశం ఉంటుంది. అంటే పూర్వకాలంలో అంత లేదేమో, వాళ్ళు క్షీరాన్నం ఉన్నారు. క్షీరాన్నం అంటే చక్కగా మంచి హెల్తీ ఫుడ్ తింటారని దాని మీనింగ్. సో చిల్డ్రన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అండి, కొంచెం పిల్లల మీద అటెన్షన్ పే చేయడం ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమని గమనించాలి. సో తర్వాత బుధుడు వీళ్ళకి అగైన్ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారండి. బుధుడు వీళ్ళకి అనుకున్న పనులు కొంచెం ఆటంకాలు చేస్తూ, ఆటంకాలతో కూడి విజయం వస్తుంది. ఆటంకంతో విజయం వస్తుంది అనమాట. పర్టికులర్గా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఇక్కడి నుంచి అక్కడ మూవ్ అయ్యేటప్పుడు, తర్వాత బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ స్మూత్ గా అవ్వకుండా కటింగులతో, లేదంటే మిస్కమ్యూనికేషన్స్ తోటి, లేదంటే చిన్న చిన్న మిస్టేకులు చేయడం ద్వారా అనుకున్న పని స్మూత్ గా కాకుండా ఆటంకాలతో సక్సెస్ వస్తుంది. సో చూసుకునే బుధుడు వచ్చేటప్పటికి 50-50గా ఉన్నారు. కుజుడు మాత్రం అంత హెల్తీగా లేడు, బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మిగతా 2 గ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. అందులో శుక్రుడు చాలా బాగున్నారు, సూర్యుడు చాలా బాగున్నారు. ఈ టైంలో వీళ్ళకి అథారిటీ, బ్యూటీ, ఓకే, అంత అన్ని బాగా ఉన్నాయని గమనించుకోవాలండి. ఇది మనకి గ్రహస్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు. నక్షత్రాల స్థితిలు ఏ విధంగా ఉన్నాయి గురు? గ్రహస్థితులు అయితే 70% బాగుంది అన్నారు. మరి కర్కాటక రాశి హ్యాపీ ఫీల్ అవుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. నక్షత్రాల పరంగా మీ స్టైల్ బాగుంటుంది గురుగారు, చాలా మంది ఫాలో అవుతుంది, అది ఏ విధంగా? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు 3 ఉంటాయండి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, పరవాసము ఉంటుంది. అంటే ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్తో కనెక్షన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, క్షేమంగా ఉంటారు. ఛాలెంజెస్ ఏంటంటే హెల్త్
ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది కూడా కుజుని వలన మనం చెప్పుకున్నాము. అతి భయం, అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. అది కూడాను కుజుని వల్ల. మనం ఇందాక చెప్పుకున్నాం కదంటే కొంచెం హెల్త్ డౌన్ అవ్వటము, లేదంటే తక్కువ టైంలో ఎక్కువగా చేయాలనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో రావటము, ఓవర్ ప్రామిస్ చేయటం. వీళ్ళే ప్రామిస్ చేసేస్తారు ఓవర్ నైట్ అన్నీ చేసేస్తామని. తర్వాత మళ్ళీ ఎక్కడ అంత ఉండదు. అయ్యో అనవసరంగా మనం కమిట్ అయిపోయామే ఆవేశంతో, ఇప్పుడేం వర్క్ అవ్వట్లేదే, మళ్ళీ ఏమైనా అంటారేమో, పొరుగు పోతుందేమో అని వీళ్ళే మళ్ళీ భయపడుతూ ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి పుష్యమి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం అంటారు, పరవాసం, ఫారిన్ రిలేటెడ్, అవుట్ స్టేషన్ రిలేటెడ్ అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడా దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వస్తుందంటాయి. చూడండి ఈ నక్షత్రం వాళ్ళకి ఏదో గ్యారంటీగా స్వీట్లు డిస్ట్రిబ్యూట్ చేసుకునే టైం వచ్చేసింది అనుకుంటా. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు వినండి జాగ్రత్తగా. చాలా బాగుంది. వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, లాభము, విపరీత లాభము, అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. అంటే ఇందులో వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే అతిగా భయపడే అవకాశం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ గా క్రైసిస్ కూడా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి గమనించుకోవాలి. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లప్తాలు లాంటివి అయితే ఏమీ లేవండి, చక్కగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క ప్రభావంతో కొంచెము అధికారులతో బాగున్నా కానీ 1-2 సార్లు వీళ్ళు పెర్ఫార్మెన్స్ ని ఎవాల్వ్ చేసే అవకాసం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇది అబ్జర్వ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో నార్మల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందండి. మనకి ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉండటంతో మిగతా అంతా బాగుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ అతిగా భయపడడం మనం వింటున్నాం కదా గురుగారు, దీనికి ఏమైనా దీన్ని ఓవర్కమ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఎక్కడికైనా ఎవరితో అయినా ఇంటరాక్ట్ బిజినెస్ విషయంలో, దానికి ఏమైనా రెమెడీ ఉంటుందా గురువు గారు? ఈజీగా డబ్బులు ఖర్చు లేకుండా చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ ఏంటంటే మెడిటేషన్. కాకపోతే ధ్యానం అది మనం కూర్చోాలి కూడా అంత టైం ఉండదు, అది పెద్ద ప్రాబ్లం. రిజల్ట్ లేకుండా ఇన్ని తిరుగుతూ ఉంటాం కాబట్టి కూర్చొని ఒక 1/2 అవర్ 20 మినిట్స్ సూర్య నమస్కారాలు కనుక చేసి మెడిటేషన్ కనుక చేయగలిగితే ఎప్పుడు జన్మ కర్మలన్నీ కరిగిపోతాయి. జన్మ కర్మలు ఇప్పుడు కాదండి, మెడిటేషన్ రెగ్యులర్ గా ఎవరైతే కనుక చేస్తుంటారో 7 తరాల పైనుంచి చేసిన కర్మలన్నీ కరిగిపోతాయి అంటారు. అంతేకాదు మెడిటేషన్ ఎవరైతే చేస్తారో రాబోయే 7 తరాలు కూడా వాళ్ళు కాపాడుతుందంట. చూడండి ఒక చిన్న మెడిటేషన్ అండి, కూర్చొని ఒక 20 మినిట్స్ ఆన్లైన్లో యూట్యూబ్లో ఎన్నో మెడిటేషన్ ట్రాక్లు ఉన్నాయి, ఏ ట్రాక్ పెట్టుకొని కూర్చున్నా చక్కగా మంచి స్టాండర్డ్గా యోగా మెడిటేషన్ చెప్పే కేంద్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. చక్కగా వెళ్ళిపోయి కూర్చొని వీళ్ళు ఒక 20-30 మినిట్స్ కనుక ఉదయం సాయంత్రం లేదంటే అట్లీస్ట్ మార్నింగ్ కూర్చొని మెడిటేషన్ చేసిన ఇంకా బెస్ట్. ఇది చాలా పవర్ఫుల్గా ఉండాలి. అగ్నిహోత్రం చేసిన చాలా పవర్ఫుల్ అండి. ఇంతకుముందు నేను చాలా రెమెడీలుగా చెప్తూ ఉండేవాడిని అగ్నిహోత్రం చేయమని చెప్పేసి. అగ్నిహోత్రం కిట్లు ఎలా కొనుక్కున్నా ఫోన్లు కూడా చేస్తున్నారు, ఈ మధ్య ఎందుకో చెప్పట్లేదు. అగ్నిహోత్రం కనుక చేయగలిగితే, బట్ అదేంటంటే టైం బౌండ్. 2 రకాలండి, ఒకటి మనం పరిగెత్తుకుంటా పోయి సంపాదించుకోవటం, రెండోది మనం చక్కగా కూర్చుంటే అయ్యే మన దగ్గరికి రావటం. ఇవన్నీ మన దగ్గరికి అన్ని వచ్చేది ఎప్పుడు వస్తుందంటే అండి మనం మెడిటేషన్ చేయటము, యోగా చేసుకోవటం, మంత్రానుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఆ పరిగెత్తే వాళ్ళంతా వీళ్ళ దగ్గరకు వస్తారు. ఒకళ్ళు పరిగెత్తుతూ ఉంటారు కదా, ఆ పరిగెత్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు. అందుకని ఇది 2వ వర్షన్ ఆఫ్ డూయింగ్ చేయటం అనమాట. సో ఇవి మనకి శాస్త్రంలో చెప్పారండి, బట్ అవి మనకి అందుబాటులో లేకో సరిగ్గా అవగాహన లేకో అలా చేసుకుంటూ ఉంటాం. బట్ బెస్ట్ రెమెడీ ఏంటంటే మెడిటేషన్ ఇస్ ద పవర్ఫుల్, మంత్ర చాంటింగ్ ఇది ఇంకా పవర్ఫుల్ అనమాట. అవి ప్రాపర్గా గురువుల దగ్గర నేర్చుకొని, అంటే అవి ఒక వారం 10 రోజులు చేస్తే మేకప్ వేసుకున్నంత ఈజీగా కాదండి, బట్టలు వేసుకున్నంత ఈజీగా, లేదంటే ఒక మూవీ చూసినంత అంత కాదు. ఇవేంటంటే కూర్చొని నేర్చుకొని 6 months 1 year అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక టైంలో మనం తెలవకుండా అన్ని పప్పప్ అయిపోయి గొప్ప వాళ్ళు అయిపోతారు. బట్ అంత పేషెన్స్ అంత అది ఉందనేది మనం చెప్పలేం. మెడిటేషన్ ద్వారా కూడా ఈ భయాన్ని నుంచి తొలగించుకోవచ్చు అంటారు. అయితే ఇంకొక విధానం కూడా ఉంటుంది, మీరు మెడిటేషన్ చేయడం చాలా బిజీగా ఉంది, వాటి మీద నమ్మకం లేదన్నప్పుడు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా మొదట్లో అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అప్పుడు జాతక చక్రం చూపించుకొని జపతో నాస్తి దుర్భిక్షం అంటారు. జపాలు కనుక చేస్తే దుర్భిక్షం అనేది ఏమి ఉండదంట, పోతుందంట లైఫ్ లో నుంచి. జపాలు చేయించుకోవాలి. మరి అది నాకు ఆ మంత్రాలు రావు, అప్పుడు మంత్రం వచ్చిన పురోహితులను పండితులను అప్రోచ్ అయ్యి జాతక చక్రం చూపించుకొని, ఎందుకు మాకు ఇలా కొన్నిలో ఉంటుందండి, మూనుకి చంద్రగ్రహణ యోగం అని ఉంటుంది అనమాట. ఆ మూను పక్కన వాళ్ళ జాతకంలో చంద్రుడి పక్కన కేతు ఉన్నా, రాహు ఉన్నా, లేక ఇంకో గ్రహం ఏదైనా ఉన్నా కానీ, శని ఉంటే పద్దాకలు బాధపడుతూనే కూర్చుంటారు వాళ్ళు. తర్వాత రాహు ఉందనుకోండి, ఇమేజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే అది ఇమేజినరీ కాబట్టి ఆ రోజు హ్యాపీగా ఉండి నెక్స్ట్ డే అన్హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఆ డ్రీమ్ పోతుంది కాబట్టి. కేతు ఉన్నారనుకోండి,
వాళ్ళల్లో వాళ్ళు కూర్చుంటారు. ఓసిడి, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్, నేను వాళ్ళని గలవను వీళ్ళని గలవను అనుకుంటా కూర్చో ఉంటారు. ఇదాలు మైండ్ రిలేటెడ్ అనమాట. సో ఇవన్నీ మనకి జాతక చక్రంలో కనుక చూస్తూ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి నీచంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. ఇలా వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని చూసుకొని ఫస్ట్ వాళ్ళకి తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. సక్సెస్కి ఫస్ట్ కారణం ఏంటంటే తెలుసుకొని ఉండాలి. ఏం తెలుసుకోవాలి? వాళ్ళ జాతకాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ జాతకంలో స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అసలు నా జాతకం ఏం చెప్తుంది. సో నేను ఎవరికి ప్రిడిక్షన్ లాంటి ఏం చెప్పనండి. ఐ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దేర్ ఓన్ హారోస్కోప్. మన హారోస్కోప్లో ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. మనం ఈ రాశి వాళ్ళ గురించి చెప్పుకున్నాం కాబట్టి చక్కగా అన్ని బాగుంది. ఇన్ కేసు వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్లో ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ పడుతున్నా, అలాంటి పిల్లలు ఇప్పుడు మెయిన్ అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్లో రావటం లేదు. చాలా మంది క్లయింట్స్ లాస్ట్ మంత్ 3-4 మేధా దక్షిణామూర్తి హోమం చేస్తున్నాము. తర్వాత అంటే ఓల్డ్ క్లయింట్స్ లేండి, రిపీటెడ్గా వస్తూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకి ఇంకా చాలా మంది తెలియదు కాబట్టి అకాడమిక్స్లో రావడానికి మేధా దక్షిణామూర్తి హోమం చక్కగా చేయించుకోవచ్చు. లేదా హయగ్రీవ స్వామి మూలమంత్ర జపము హోమము, లేదా నీలా సరస్వతి జపము హోమము. ఇవి కాకుండా వీళ్ళకి కొంచెం పెళ్లికి లేటుగా అవుతూ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పెళ్లి కానివలసిన వాళ్ళు విశ్వావసు గంధర్వరాజ హోమము, భార్యాభర్తల మధ్య గొడవలు పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య ఆస్తి తగాదాలు అలా కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా గురుగారు. ల్యాండ్ ఇష్యూస్, ఎలిగేషన్స్, అలాంటి వాటికి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. ఇఫ్ దే ఆర్ వెరీ క్లియర్ విత్ ది ప్రాబ్లం, సొల్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. ప్రాబ్లం ఏంటంటే మాకేముందో తెలియదు, తెలిసిన ఇవన్నీ మేము నమ్మము అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. అలాంటి వాళ్ళ దగ్గరకు రారు. నిజంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాధించాలనుకుంటున్నా, దీనికి ఈ అడ్డంకులు ఉన్నాయి, ఏంటి అని సొల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ హారోస్కోప్ లోనే ఉంటుంది. వాళ్ళ హారోస్కోప్ లోనే ఉంటుంది దానికి రెమెడీ. అందుకు అది చూసే కదా రెమెడీస్ చెప్పేది. సో అది చూసి చెప్పుకొని వాళ్ళు అనుకున్న దానికి ఏ టైం బౌండ్ లో వస్తుంది, అసలు వస్తే అవకాశం ఉందా లేదా, లేనప్పుడు అనవసరంగా ఎందుకు. చాలా మంది నా ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎన్ఆర్ఐలు ఈ మధ్య అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇండియా వచ్చేసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి, జాబ్లు వదిలేద్దాం అనుకుంటాండి, బిజినెస్ చేయవచ్చు. చాలా మంది అడుగుతున్నారండి క్వశ్చన్. కొంతమంది ఆల్రెడీ బిజినెస్లు చేసి లాస్ అయిపోయి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఉంటారు. అంటే వాళ్ళ ఫోన్లో నాకు ముందు చెప్పరు ఆ విషయం, తర్వాత అంతా అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటుంది. ఒక ఆయన ఫోన్ చేస్తారు, ఏమంటే నేను 2.5 బిలియన్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఏమంటే నా జాతకాన్ని బిజినెస్ చేయవచ్చు అంటే, ఏమంటే మీ బిజినెస్ చేయకూడదండి, వద్దండి అన్న చెప్పేసాను. చెప్పేసిన తర్వాత లాస్ట్లో అని చెప్తున్నాడు, ఏమంటే మీ దగ్గరికి నేను 2 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే 2.8 బిలియన్ నేను ఒక నష్టపోయేవాడిని కాదు, నాకు ఎంత కన్సల్టేషన్ ఫీజు అండి. అలానే నాకు ఏ జాబ్ బాగుంటుందంటే విత్ డిజిగ్నేషన్ ఇది ఈ ప్రొఫైల్ ఏదైతే బాగుంటుందంటే, మీకు నమస్కారం అండి, నేను ఇంతకుముందు ఆ జాబే చేశాను, చక్కగా డబ్బులు సంపాదించుకున్నాను, ఒక 3-4 మిలియన్ల దాకా బిజినెస్ పెట్టుకున్నాను, అందులో మొత్తం పోయిందండి. మిమ్మల్ని కలిసి ఉంటే 2 years బ్యాక్ మొత్తం సేవ్ అయ్యేదంటే, ఒక కన్సల్టేషన్ ఎంత సేవ్ అయ్యేదంటే 2.8 మిలియన్ అంటే పెద్ద $US పెద్ద అమౌంట్ కదండి. ఎంత చూడండి, ఆయన టోటల్ ఇయర్లో సంపాదించుకున్నారు మొత్తం పోయింది. అందుకని మన పెద్దవాళ్ళు ఒక హారోస్కోప్ తీసుకొచ్చి పుట్టిన వెంటనే, నాన్న ఇది నీ జాతక చక్రం జాగ్రత్తగా పెట్టుకొని ఇస్తారు. అది దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరిదండి. సో ఈ రాశి వాళ్ళకి బాగుంది, ఎందుకంటే మనం ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము. అందులోని గురువు వీళ్ళకి మారుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు ఇండివిజువల్గా ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఏజ్ 35 to 45 ఉండి మధ్యలో స్ట్రక్ అయిపోయాము, ఇబ్బందులు లేదు, మా లైఫ్ అంతా స్ట్రగుల్ గా ఉంది, సఫర్ అవుతుంటే డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిందే సార్. ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకని అంటే అది రెస్పాన్స్ నేను చెప్పాను కాదు, పెద్దవాళ్ళు పెట్టున్నారు కాబట్టి. ధన్యవాదాలు గురువు గారు. కర్కాటక రాశి వారి రాశి వివరణ తెలియజేసినందుకు. నమస్కారం. ధన్యవాదాలండి.